మీలో ఒక నిర్భయత్వాన్ని తీసుకురావాలి, భయం పోవాలి, వచ్చి ఈ మంచి విషయాన్ని ధైర్యంగా అందరి ముందు చెప్పగలిగేటువంటి గొప్ప శక్తి మీలోకి రావాలి. అప్పుడు ఇలాంటి మంచి వాటిని అందరికీ ఇవ్వగలుగుతారు. అలా మంచి చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎంతోమంది కావాలి, ఇంతేకాని సమాజం బాగుపడదు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క స్ఫూర్తిని తీసుకోండి. ప్రతిరోజు కూడా వివేకానంద ఒక్క కొటేషన్ చదవండి, కనీసం ఒక సింగిల్ కోట్. ఆయన ఒక స్ఫూర్తి అర్థం చేసుకుని ఒక కోట్ ఇవాళ చదువుకున్నాం. అలాంటి స్ఫూర్తిని ఒకసారి అర్థం చేసుకుని నేను దీన్ని పాటిద్దాను, ఇలా ఆ విషయాలు చెప్పారు. ఏమన్నారు? ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ శరీరాన్ని కానీ, మనసుని కానీ, బుద్ధిని కానీ, ఆత్మను కానీ నాశనం చేసే ఏ విషయం ఉన్నా కానీ దాన్ని విషతుల్యంగా వదిలేసామని చెప్పారు. అంటే మిమ్మల్ని నాశనం చేసేది ఏదైనా సరే విషతుల్యంగా వదిలేము. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ యూ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ వీక్, లీవ్ ఇట్ లైక్ ఎ పాయిజన్, లీవ్ ఇట్ లైక్ ఎ పాయిజన్ అని చెప్పారు. మరి ఇంత ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పారంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మీరు యువత ఎలా రక్షించబడాలి, పిల్లలు ఎలా రక్షించుకోబడాలి. అరే నాయన, మీరు ఏదైతే ఈ సమాజంలో అనేక రకాలు ఉన్నాయి, అది మీకు రకరకాల విషయాలు చూస్తూ ఉంటారు. మనల్ని ఫిజికల్గా హెల్త్ పాడు చేసేవి చాలా ఉన్నాయా? మీకు అందరికీ తెలుసు. అలాగే మైండ్ వీక్ చేసేవి చాలా ఉన్నాయి. అది ఆ మీడియా అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, లేదంటే ఆ మొబైల్ ఫోన్లు అవ్వచ్చు, జంక్ ఫుడ్లు అవ్వచ్చు. ఇవన్నిటిలో కూడా ఆయన చెప్పినటువంటి సందేశం ఉంది. ఆ ఒక్క సెంటెన్స్గా లీవ్ ఇట్ లైక్ ఏ పాయిజన్. ఇవన్నీ ఒరే విషయాలనైనా దాన్ని వదిలేసేది. అవునా? సో ఎంత గొప్ప సందేశం! మనం కొత్తగా ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నమాట. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించి అటువంటి గొప్ప సంకల్ప శక్తితో ముందుకెళ్ళగలరని, మరి మనసుని ఆధిపత్యంలో తీసుకోవడం కోసం స్వామి ఒక విషయం చెప్పారు. అందరూ కూడా రాజయోగంలో ఉంటూ కర్మయోగం చేయమన్నారు. భక్తి శ్రద్ధలతో అందరినీ నిస్వార్థంగా సేవించండి. మీ తల్లిదండ్రులను సేవించండి, మీ సమాజానికి సేవించండి. మీ యొక్క శక్తిని అంతని కూడా తిండి లేని వాడికి తిండి పెట్టడం కోసం, పేదలకి సహాయం చేయడం కోసం, ఆ వ్యాధిగ్రస్తులకి వాళ్ళకి సహాయం చేయడం కోసం మీ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించండి అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన సందేశాన్ని తీసుకుంటే మనం ఎంతో గొప్ప విజయాలు సాధించగలుగుతాం, ఎంతో గొప్ప ఆనందం కలుగుతుంది. ఒకరికి సహాయం చేసినప్పుడు కలిగేటువంటి ఆనందం అది ఏం చేసినా రాదు, శాశ్వతమైనటువంటి ఆనందం. సో అటువంటి ఆనందాన్ని మీరు అందరూ పొందాలంటే ఇది రుచి చూడాలి. ఫస్ట్ సహాయం చేయడము, సేవ చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకని సేవే మార్గం ఒకటే చెప్పారు స్వామి. భారతదేశానికి ఉన్నటువంటి ఆదర్శాలు రెండే, మా అందరం కూడా ఉండాల్సిన ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ రెండే ఉంటాయి. ఆ రెండు ఆదర్శాలు ఏంటి? త్యాగము, సేవ. ఏమన్నారు? ఈ త్యాగము, సేవ అనేటువంటి ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు గొప్పగా తీర్చిదిద్దబడతారు. దాంతో పాటు ఒక భారతీయుడికి ఉండవలసినటువంటి లక్షణం అన్నమాట. భారతీయ దేశానికి, మన దేశానికి ఉన్నటువంటి లక్ష్యాలు రెండు. ఇప్పుడు త్యాగం చేయాలంటే ఎటువంటి త్యాగం చేయాలి? మనకున్నటువంటి చెడును అంతటినీ వదిలేసి ఫస్ట్ త్యాగం చేయాలి. మనలో ఉన్నటువంటి అపవిత్రతను అంతటినీ త్యాగం చేయాలి. మనటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాబిట్స్ అంతటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి. ఏదైతే నీకు, నీ దేశానికి, ఈ భూమానికి ఉపయోగపడుతుందో అటువంటి గొప్ప విషయాల్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకుని పాటించినట్టయితే జీవితం సార్థకం అవుతుంది, లేకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. మనమే నిర్ణయించుకోవాలి, జీవితం సార్థకం కావాలా, వ్యర్థం కావాలి. సార్థకం కావాలంటే చెప్పిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడు సార్థకుడు అవుతాడు. దానిలో ఏ విధమైనటువంటి డౌట్ లేదు, విజయం సాధిస్తారు. సో విజయానికి గొప్ప మార్గం ఇచ్చారు ఆయన. ఇచ్చినటువంటి మెట్లు, విజయం సాధించడానికి ఇచ్చినటువంటి మెట్లు, సక్సెస్ ఫ్యాక్టర్ వెరీ సింపుల్. భయమే మరణం. మీరు చూడండి, ప్రతి దానికి కూడా చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ఒక ఎగ్జామ్ రాయాలంటే టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ భయాలన్నింటినీ కూడా తొలగించడం కోసం ఒకే సింగిల్ సెంటెన్స్ చెప్పారు, భయమే మరణము. భయమే మరణము, నిర్భయమే జీవనము. ఆ నిర్భయత్వాన్ని అలవాటు చేసుకోమన్నారు.
అంత గొప్ప సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చిన అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అని 26 దైవ లక్షణాల్లో మొదటిది అభయం చెప్పారు. స్వామి వివేకానందం చూడగానే మనకు ఒకటే గుర్తు రావాలి, ఫియర్లెస్నెస్. ఏంటది? అంటే నిర్భయత్వం, దేనికి భయపడకూడదు, దేనికి తొలికిసలాడకూడదు. అర్థమైందా? అటువంటి నిర్భయత్వం మనలో రావాలి. ఎప్పుడైతే నిర్భయత్వం వచ్చిందో ఇప్పుడు అన్ని రోగాలకి కూడా, మెంటల్ టెన్షన్స్కి కూడా కారణం ఏంటి? భయమే. ఆ టెన్షన్ స్ట్రెస్ రావడం వల్ల ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటి? భయమే. ఒక రోగం వస్తే ఎప్పుడైతే రోగి భయపడతాడో యాక్చువల్గా రోగంతో చచ్చిపోడు, భయంతో చచ్చిపోడు. అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఏం వచ్చినా ఏం పోయినా కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది నిర్భయంగా ఉండాలంటే ఒకటే ఒక సిద్ధాంతం తీసుకోవాలి. ఏమన్నా స్వామి? ఈచ్ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అండ్ డివైన్. ఈచ్ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అండ్ డివైన్. అంటే మనం అందరం కూడా ఒకే విధమైనటువంటి శక్తివంతులం, శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఉన్నటువంటి వారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మన అందరిలోనూ అటువంటి శక్తి ఉంది. కానీ అజ్ఞానం అనేటువంటి ఆ అంధకారంలో ఉంది కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకోండి అని చెప్పి ఆ ఆత్మ జ్ఞానం వైపు మనందరినీ అడుగులు వేయించారు. సో కాబట్టి మనం అందరం చేయాల్సిందల్లా మామూలుగా వచ్చేస్తున్న ఆత్మజ్ఞానం కాదు. ఒక మ్యాథమెటిక్స్లో సైంటిస్ట్ అవ్వాలంటే జీవితాన్ని అంతటి కూడా ఎంతో కృషి చేసి శ్రీనివాస రామానుజన్ లాంటి మహానుభావులు తయారయ్యారు. మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ప్రపంచం గుర్తించినటువంటి మహాత్ములు. సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి సుభాష్ చంద్రబోసు ఒకే ఒక రోజు పుస్తకం చదివాడు. వాళ్ళ అంకుల్ ఇంట్లో స్వామి వివేకానంద పుస్తకం. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఒక్క పుస్తకం చదవడం వల్ల ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు. దేశాన్ని అంతటినీ కూడా ఒక్క తాటి మీద నడిపించాడు. అర్థమైందా? స్వాతంత్రోద్యమంలో అంత గొప్ప విజయం సాధించాడు. అర్థమైందా? సో అలాంటి విజయం సాధించినటువంటి వాడు, అలాంటి నాయకులు తయారైనటువంటి వాళ్ళు ఎంతోమంది, మహాత్మా గాంధీ కానీ ఇంకా అనేక మంది స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు ఎత్తించినటువంటి ఎంతోమంది ఆయన స్వామి వివేకానంద వల్ల స్ఫూర్తి పొందినటువంటి వారు. ఇప్పుడు ఆయనే కాదు, ఇప్పుడు ఇలన్ మస్క్, టెస్లా, ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీలో ఉన్నటువంటి వాడు, నెంబర్ 1 ఐటీ రంగంలో ఉన్నటువంటి వాడు, అత్యంత ధనవంతులు, అమెరికా ప్రెసిడెంట్లు అందరూ కూడా స్వామి వివేకానంద స్ఫూర్తి వల్ల మేము బాగుపడ్డామని చెప్పేవారు. అర్థమైందా? మన దేశం కాదు, వేరే దేశం వాళ్ళు కూడా అంత నాయకులు ఆయన గురించి, ఆయన వల్ల తయారయ్యారు. కాబట్టి మీరు ఇప్పటికైనా బళ్ళు తెరిచి, అంత శక్తి ఆయనలో ఉంది. ఒకటే చెప్పారు, నువ్వు చేసే కొద్దీ నీకు శక్తిని ఇస్తాను, నువ్వు చేసుకుంటావు అని చెప్పారు. అర్థమైందా? ఆయన ఇప్పుడు లేరనుకుంటున్నారా? ఆయన ఇక్కడే ఉన్నారు, మన అందరిలోనే ఉన్నారు. స్వామి వివేకానంద. ఓకే, ఒక వివేకానంద శరీరం పోతే పోయినట్టు కాదు, అందరిని కూడా వివేకాన్ని ఉదయింపజేసి అందరిలో కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నింపినటువంటి ఆయనే వివేకానందుడు. అందరిలోనూ ఉండగలిగేటువంటి వాడు. ఎప్పుడైతే నువ్వు వివేకాన్ని తట్టి లేపుతావో నీలో ఆనందం ఉదయిస్తుంది. అదే వివేకానంద. అర్థమైందా?